నేను ఒకటి సూటిగా, ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు చర్చ చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, లైవ్ లో చూస్తున్నారు, అది చేస్తున్నారు. రేపు మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? 50 డిమాండ్లో ఫైనాన్షియల్ డిమాండ్స్ ఏం నెరవేరుతాయని ఆశిస్తున్నారు? నాన్ ఫైనాన్షియల్ చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడినప్పుడు మమ్మల్ని పిలిచిండు. వాస్తవానికి ఆ రోజు మాట్లాడింది కొంచెం ఇంట్లో తండ్రి కదా ఒకసారి అన్నప్పుడు నా దగ్గర పరిస్థితి బాగాలేదు, నన్ను కోసిన రావు చేసిన రావు అని చెప్పిన మన ఇంట్లో కూడా చెప్తుంటారు. చెప్పినాక మళ్ళీ ఆలోచించి తనే మళ్ళీ ఒక మాట్లాడదాం, పాపం న్యాయమైన డిమాండ్స్ మన ఉద్యోగులై మరి అంటే అన్న సందర్భంలో మేమే అన్నాం, ఒక సబ్ కమిటీ మన ఆఫీసర్స్ పెట్టారు అన్న పెట్టి పిలిచి మాట్లాడినాక వాటి ఏం ప్రాబ్లం అవుతుంది, ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించమని చెప్పినప్పుడు నవీన్ మిట్టల్ గారితో ఒక కమిటీ వేసింది. వాస్తవానికి అలా చర్చించినాం. దాదాపు అన్ని సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పింది. ఇలా డిప్యూటీ సీఎం గారు బట్టి గారు కూడా ఇలా అన్ని సమస్యలు పరిష్కరిస్తారు. రేపు డిఎల్ కూడా దానిలో మన ఇలా కేబినెట్ సమావేశంలో ఒకటి ఎవరు సంతృప్తి పడరు, 2 డిఎల్ ఇవ్వమని చెప్పినాం. 2 కాదు 5 డిఎల్ అన్నాం ఇప్పుడైతే. సరే 5 డిఎల్ మనం కోరేది 5 డిఎల్ అని చెప్తాం. ఉన్నాయి ప్రభుత్వం ఇక్కడ కామెంట్ పెడుతున్నాడు, అడ్వాన్స్ ఒక డిఏ పెంచి 6 డిఎల్ వాస్తవానికి వచ్చే నెలకు ఒక డిఏ పెరుగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వం ఏం చెప్తున్నాం, మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం ఉద్యోగులుగా మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు. కానీ మేము ఇంతకుముందు చెప్పినట్టు మీరు కొన్ని వేరే రకంగా తగ్గించుకొని మరి బడ్జెట్ లో ఉంటది, ప్రతి నెల నెంబర్ స్టేట్మెంట్ తీసుకొని బడ్జెట్ లో మా జీతభత్యాలు పెడతారు, అవి మాకు ఇవ్వమని చెప్తున్నాం. కానీ మీరు ఉచితాలు అవి పక్కన పెట్టుకుని మేమనం మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత వేరే కార్యక్రమం చేసుకోమన్నాం. బిల్స్ కావాలి. ఇలా చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నారు. ఇలా హెల్త్ స్కీమ్ అని ఈహెచ్ఎస్ చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి గత ప్రభుత్వం జీవో 186 తీసుకొచ్చింది. దాని కూడా చర్చ కూడా లేదు. వాస్తవానికి దాన్ని కూడా చర్చించడం, అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా అవుతాయి. వాస్తవానికి మనం జూన్ 9th రోజు ఇచ్చినాం మహాధారణని. అక్కడికన్నీ కొన్ని పేపర్లలో కొన్నిట్లలో ఇక సమరమేను ఇవ్వడం. మరి గత ప్రభుత్వంలో ఇంతకుముందు దేవిప్రసాద్ అన్నట్టు 18లో కూడా నేనే మాట్లాడినా, దగాపడ్డ ఉద్యోగుల దండులై గదలరో గాయపడ్డ ఉద్యోగుల గుండెకోత చూడాలని డిమాండ్స్. ఒకటి డిఏలు, 2 డిఏలు. రెండోది హెల్త్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ హెల్త్ కార్డ్స్ ఉద్యోగులు పనిచేయట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ప్రభుత్వం దయాకర్ గారు వినాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దయాకర్ గారు వింటున్నారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిజంగా ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఈ హెల్త్ కార్డ్స్ ఎక్కడ పనిచేయట్లేదే. ఓన్లీ నిమ్స్ లేకపోతే గాంధీ, ఉస్మానియా ఈ వీటిలో మాత్రమే పనిచేస్తాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేయట్లేదు. మా ప్రైవేట్ ఉద్యోగులకేమో మా కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటుంది, లేకపోతే వ్యక్తిగతంగా చేసుకుంటాం. వీళ్ళు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి హెల్త్ కార్డ్స్ పెట్టుకుంటారు. ఆ హెల్త్ కార్డు మాత్రమే ఉంది కానీ పనిచేయట్లేదు. అలానే మీ గవర్నమెంట్ కాదు, కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఆ ప్రాబ్లం ఉంది. వాళ్ళు కొన్ని మల్టీపర్పస్ హెల్త్ క్లినిక్స్ పెట్టారు, ఆ తర్వాత లేదు. కానీ అత్యవసరంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే హెల్త్. ఎందుకంటే ఇవాళ 5-6 లక్షల బిల్లు అడ్మిట్ అవుతుంది, ఆ బిల్లులు రావట్లేదు, రియంబర్స్మెంట్ రావట్లేదు, హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదు. ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు కూడా అయిన సందర్భం ఉన్నది. వాళ్ళు వాస్తవానికి ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. మనం ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం వీళ్ళ డిమాండ్ అది కూడా ప్రధాన డిమాండ్ హెల్త్ అయితే పరిష్కరించాలి. అంటే నేను జీ తెలుగు తరపు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎంప్లాయీ ఉద్యోగులు పెన్షనర్లు బాధలు వర్ణన అయితే హెల్త్ కార్డు ఏదో ఒకటి వాళ్ళు కంట్రిబ్యూషన్ కూడా ఇస్తామంటారు కదా, 100% ఎంత ఇస్తామంటారు? మేము అప్పుడు గతంలో ఉన్నప్పుడు 500 ఇస్తాం, ప్రభుత్వం 500 ఇస్తే 350 కోట్లు సంవత్సరానికి మా ఉద్యోగుల తరఫున అయితే, ప్రభుత్వం కూడా 350 కోట్లు ఇస్తే 700 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమన్నాం. ట్రస్ట్ ఏర్పాటు చేసినాక జర్నలిస్ట్ కూడా ఉంది, జర్నలిస్ట్ పనిచేయట్లేదు. మీరు కూడా అప్పుడు ఉన్నది అందులో. మాది అది కూడా ఉంది, మాది పని చేయట్లేదు, జర్నలిస్ట్ పని చేయట్లేదు, ఇది చేయట్లేదు. సరే మా జర్నలిస్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకైతే చేయండి, చేస్తే మంచిది. ప్రభుత్వ ఉద్యోగులకైతే చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ రోజు కోదండరామ్ గారు కూడా వచ్చిండ్రు మన ముజీబ్ భాయ్ ఇచ్చిన ఇఫ్తార్ లో. వీళ్ళతో మాట్లాడితేనేమో ఇవి వచ్చినాయి. పక్కన అమ్మలు ఉన్నారు, మా ఎవరు ఉద్యోగినులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోతే ఫస్ట్ అన్నది ఇదే. ఇది సీరియస్ గా దృష్టిలో ఉన్నదే కాబట్టి అది దానికి పరిష్కారం ఉండొచ్చు. ఇప్పుడున్న దాంట్లో కూడా డిమాండ్ ఉన్నది వాళ్ళకి. చాలా చిన్న కోట్ల సంవత్సరం పెడితే ఈ రోజు కూడా ఉప ముఖ్యమంత్రి గారు జరిగిన దాని మీటింగ్ లో ప్రాధాన్యత అంశాల్లో ఫస్ట్ చెప్పింది పెండింగ్ బిల్స్, నెక్స్ట్ ఐటమ్
హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్స్ డిఎస్ మూడో ఐటమ్ కూర్చొని పిఆర్సీ కానీ డిఏలు కానీ అన్ని తర్వాత ప్రిఫరెన్స్ పెట్టుకోండి. కానీ ఫస్ట్ హెల్త్ కార్డ్స్ కానీ పెండింగ్ బిల్స్ కానీ గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడినప్పుడు మాకు వచ్చేది మీ డిఏస్ 5 డిఏల్లో 2 డిఏలు ఆల్రెడీ పిఆర్సీ ప్రకటిస్తే అందులో మెర్జ్ అయిపోతాయి. ఓన్లీ 3 డిఏస్ రావాలి. మేము 3 అడిగాం ఇమీడియట్ గా ఇవ్వమని. తక్కువలో తక్కువ 2 ఇవ్వండి, ఒకటి ప్రాస్పెక్టివ్ గా ఆగస్టులో ఇప్పుడు డేట్ వేసి ఇవ్వండి అని చెప్పి డిమాండ్లు పెట్టాం. అది పరిశీలన ఉందని డిప్యూటీ సీఎం గారు సో చెప్పారు. ఫస్ట్ ప్రియారిటీ ఉద్యోగుల పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ ఉద్యోగులు, నాట్ ఓన్లీ రిటైర్మెంట్, ఆల్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్. మెడికల్ రియంబర్స్మెంట్ 11,000 crores. ఎంత ఉంది? 11,000 crores. 11,000 crores అంటే ఇమీడియట్ గా సెకండ్ వన్ హెల్త్ కార్డ్స్ విత్ ట్రస్ట్. ఓకే. థర్డ్ అండ్ ఫోర్త్ పిఆర్సీ అండ్ డిఏ. థర్డ్ అండ్ పిఆర్సీ అంటే 2 సంవత్సరాల వరకు మర్చిపోండి. ఈ హక్కు కాదనా, ఈ హక్కు కాదనా, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది. కానీ వాస్తవం ఉన్న పరిస్థితి, ప్రభుత్వం ఉన్న పరిస్థితి నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నా. గవర్నమెంట్ ఇస్తే మీకు సంతోషం, కానీ ఇప్పుడు పరిస్థితిలో ఇంకో 2 సంవత్సరాలు భరత్ గారు ఇచ్చే మా ఉద్యోగులకు మాకు పంచాయతీ పెడతారా ఇప్పుడు? 2 సంవత్సరాలు ఉండదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట ఇచ్చిండ్రు. ప్రతిరోజు 20 కోట్ల రూపాయల బిల్లు మేము పాస్ చేస్తాము, ఇది నేను ఇస్తున్న మాట. వారు ముందు అయితే 10 కోట్లే అన్నారు. నేను జగదీష్ గారు సీనియర్ అన్నాం, లేదు సార్ 20 కోట్లు అని చెప్తే వారు ఇంటోటో అగ్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట నొప్పుకున్నారు. కానీ ఏదో మరి వాట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ అవేర్. కానీ ఇప్పటి వరకు కూడా అది కాలేదు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్, కనీసం అది డైలీ ఫైనాన్స్ రూపంలో అయినా రేపటి నుండి అయినా 20 కోట్ల రూపాయలు మాకు కేటాయించి పాత కాలం నుంచి బిల్లు పాస్ చేయాలి. 11,000 కోట్ల బిల్లు అది ఒక టైంకి క్లియర్ అయిపోతుంది. 317 జీవోలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేయాలన్నది అడిగినాం ఈ రోజు. ఓకే. ప్రధానమైన సమస్య మీ ట్రెజరీలోనేమో గల్లపెట్ట నింత లేదా ఎట్లా ఇప్పుడు వాస్తవం. ఉద్యోగులు కరెక్టే. వాస్తవం. ఈ శాఖలు ఉన్నాయి కదా, ఆదాయం జమపార్జించే శాఖలు, రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్సెస్, ట్రాన్స్పోర్ట్, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ మరి వాళ్ళని మీరు గట్టిగా పనిచేయమనాలి కదా. పని చేస్తే ఏమవుతుంది? ఎక్సైజ్ లో గట్టి పని చేస్తే ఎంప్లాయీ చేస్తారు, గట్టి పని చేస్తారు. రిజిస్ట్రేషన్ పని చేయాలంటే ఎక్సైజ్ గట్టిగా పనిచేస్తుందిలే. ఎక్సైజ్ అసలు నిజానికి ప్రభుత్వం నడుస్తుందంటే మందుబాబులే, వాళ్ళకి దండం పెట్టుకోవాలి. వాళ్ళు గల్ల అన్నిట్లో కూడా డీ గ్రోత్ ఉంది. రిజిస్ట్రేషన్ లో డీ గ్రోత్, రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్ట్ డీ గ్రోత్, కమర్షియల్ ట్యాక్సెస్ డీ గ్రోత్. మన యూత్ అంతా చెడిపోతుంది, అదొక ప్రాబ్లం. అదే చెప్తారు కదా, మందుబాబులు స్ట్రైక్ చేస్తే మొత్తం ప్రభుత్వం 2 ప్రభుత్వాలు ఆగిపోతాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము అనుకున్నాం, సినిమా థియేటర్లు మందు బంద్ చేస్తే వాళ్ళే తప్పనిసరి తెలంగాణ ఇస్తారు అని. అప్పుడు అంటే అప్పుడు అంటుండే. అయితే ఇక్కడనైతే మన హరికృష్ణ గారు చెప్పిన